మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫుల్ బిజీగా ఉన్నారు. నిన్న ధూలేలో పర్యటించిన మోదీ ఇవాళ అకోలా, నాందేడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై మోదీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఒక వర్గంతో మరో వర్గంపై రచ్చగొట్టే ఆట ఆడుతోందని విమర్శించారు. దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజన వర్గాల జీవితాలు అభివృద్ధి చెందడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని మోదీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష కూటముల ఆరోపణలతో రాజకీయ వేడి పెరుగుతోంది. శుక్రవారం ధూలేలో నిర్వహించిన ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లో స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇటీవల అక్కడ జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గెలిచింది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ దీనికి సపోర్ట్ చేసింది. దీంతో ఆ పార్టీ తీరును మహారాష్ట్రలో బీజేపీ నాయకులు ఎండగడుతున్నారు.